ఈరోజు ఈసీఎల్కి అతి దగ్గరలో ఉన్నటువంటి నాగారంలో శ్రీనివాస నగర్ కాలనీలో రోడ్ నెంబర్ 4లో 150 గజాలు కలిగినటువంటి G+1 హౌస్ అండి. కింద 1 బిహెచ్కే పైన 2 బిహెచ్కే కలిగినటువంటి G+1 హౌస్ సేల్కి తీసుకురావడం జరిగింది. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హౌస్ ఏ విధంగా ఉందనేది చూసుకుందాము. 2 హౌజులు కూడా ఒకే విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఒక హౌస్ ఏ విధంగా ఉంది అనేది చూసుకుందాం. మీరు చూసుకోవచ్చండి, ఇక్కడ ఉన్న హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఇది కూడా మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. 2 హౌసెస్ కూడా మనకి సేల్కు రావడం జరిగిందండి. దాని ముందలున్న రోడ్ వచ్చేసి, ఈ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇది వచ్చేసి ఇలా వెస్ట్ ఫేసింగ్లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా ఇవ్వటం జరిగింది. ప్రశాంతంగా ఒక కారు పార్కింగ్ పడుతుందండి. ప్లస్ అదేవిధంగా బైకులు కూడా పార్కింగ్ పడుతున్నాయండి. ఆ విధంగా పార్కింగ్ ఏరియా ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి మనకి సంప్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడనే మనకి ఇంటి చుట్టూ తిరగడానికి చాలా ప్రశాంతమైనగా, అంటే చాలా సెట్ బ్యాక్ చేసి గోడ కట్టడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చిన్నగా ఒక గార్డెన్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక బైక్ పార్కింగ్ పెట్టుకునే విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మెట్ల కింద కూడా చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, చుట్టూ చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగిందండి. ఇది G+1 హౌస్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో మనకి 1 బిహెచ్కే ఇవ్వడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్లో 2 బిహెచ్కే కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో 1 బిహెచ్కే ఏ విధంగా ఇచ్చారనేది చూసుకుందాం. ఇది మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసండి 1 బిహెచ్కే ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, మంచి డిజైనింగ్తో కూడినటువంటి సీలింగ్ ఇవ్వడం జరిగింది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో. నెక్స్ట్ ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు, మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా ఎందుకు ప్లాన్ చేసుకున్నాడంటే, ఓనరు ఉందామని కట్టుకున్నటువంటి హౌస్ అంటే ఇది. వాళ్ళ పాప యుఎస్ వెళ్ళడం వల్ల కొంచెం అమ్మడం జరుగుతున్నది. కొంచెం అమౌంట్ అర్జెంట్ ఉండి ఇది అమ్మడం జరుగుతుందండి. ఒకసారి మనం లోపలికి వచ్చినాక ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ అండి. అంటే సింహద్వారం నుంచి ఇలా లోపలికి రావడం జరుగుతుంది. లోపలికి వచ్చినాక ఇది మొత్తం కూడా హాల్ అండి. మీరు చూసుకోవచ్చు, చాలా స్పేసియస్గా ఉన్నటువంటి హాల్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దీంట్లో రెంట్కి కూడా ఉంటున్నారండి. దగ్గర మనకి ఇది చూసుకోవచ్చు, సోఫా పెట్టుకునేంత ప్లేస్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 2 సోఫాలు పెట్టుకునేంత ప్లేస్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి అంటే మీరు చూసుకోవచ్చు ఏ విధంగా వీటిని సెట్ చేసుకోవడం జరిగింది. రైట్ సైడ్లో మనకు వచ్చేసి కిచెన్ ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేసియస్గా ఒక ఇద్దరు తిరిగి వంట చేసుకునే విధంగా కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇల్లు మొత్తం తిరిగే విధంగా సెట్ బ్యాక్ అయి గోడ కూడా కట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇది వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు, చాలా స్పేసియస్గా ఉన్నటువంటి బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, ఈ కామన్ బాత్రూము అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి 1 బిహెచ్కే ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో మనకి 2 బిహెచ్కే ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా ఉంది ఏందనేది ఒకసారి పైకి వెళ్ళి చూసుకుందాం పదండి. మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 బిహెచ్కే చూసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 బిహెచ్కే దగ్గరికి రావడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి కారిడార్ అండి. చాలా స్పేసియస్గా ఉన్నటువంటి కారిడార్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంచి డిజైన్తో కూడినటువంటి టైల్స్ ఇవ్వడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ సార్ వాళ్ళు చాలా అంటే వాళ్ళు ఓన్గా ఉందామని కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్ కాబట్టి ఈ విధంగా ఉందండి. వాళ్ళ పాప యుఎస్ వెళ్ళడం వల్ల ఈ హౌస్ని సేల్ చేయడం జరుగుతుంది. అంటే 2 హౌజులు ఉన్నాయి, పక్కన ఉన్న ఒకటి హౌస్, నెక్స్ట్ ఈ హౌస్, 2 హౌజులు కూడా సేల్ చేయడం జరుగుతుంది. 2 150 స్క్వేర్ యార్డ్స్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి మనం 2 బిహెచ్కేలకి ఎంటర్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి సింహద్వారం అండి. సింహద్వారంలో మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి డోర్ అండి. మంచి ఇండియన్ టేక్ వుడ్ తోటి యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది మొత్తము కూడా హాల్ అండి. చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. చాలా మంచి నీట్గా టైల్స్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ డైనింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనము టీవీ పెట్టుకునేటట్టుగా ఇక్కడ టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. మనకి బెడ్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా స్పేసియస్తో కూడినటువంటి అంటే కింగ్ సైజు బెడ్ పట్టే విధంగా మనం చుట్టూ తిరిగే విధంగా బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనము
చూసుకోవచ్చు. మంచి సీలింగ్ అంటే డిజైన్తో కూడినటువంటి సీలింగ్ ఇవ్వడం జరిగింది. కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది. సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనకి రైట్ సైడ్లో ఇంకొక బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మీరు చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నటువంటి బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక అటాచ్ బాత్రూమ్ కూడా ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. డిజైనింగ్ టైల్స్ అంటే సీలింగ్ కూడా మీరు చూసుకోవచ్చు, మంచి డిజైన్తో కూడినటువంటి సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. అదే విధంగా ఇక్కడ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఒక ఇద్దరు తిరిగి వంట చేసుకునే విధంగా కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం కూడా మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు. అదే కాకుండా మీకు చుట్టూ కూడా చూసుకోవచ్చు, మంచి అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నటువంటి ఏరియాలలో 150 స్క్వేర్ యార్డ్స్ కలిగినటువంటి G+1 హౌస్ అండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 1 BHK ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంటుందండి. చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నాడండి ఓనరు. ఉందామని కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి 2 బిల్డింగ్లు అండి. పాప US వెళ్తుంది అన్న ఉద్దేశంతో 2 ఇల్లులు కూడా అమ్మడం జరుగుతుంది. దీని రేట్ వచ్చేసి మనకి 2 బిల్డింగ్ల కాస్ట్ వచ్చేసి అది 1,20,00,000, ఇది 1,20,00,000. అంటే దీని కాస్ట్ వచ్చేసి 1,20,00,000 చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. దీని గురించి ఏ విషయం కావాలన్నా కూడా డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం క్లియర్గా డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి హైడ్రా కానీ బఫర్ జోన్ కానీ FTL కానీ ఏవీ లేవండి. మీరు అంత క్లియర్ టైటిల్ ఉన్నటువంటి హౌస్ అండి. ఆల్రెడీ రెంట్కి కూడా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. పైన ఒకళ్ళు రెంట్కుంటున్నారు, కింద కూడా ఒకళ్ళు రెంట్కుంటున్నారు. రెంటల్లో ఇన్కమ్ వచ్చేటువంటి హౌస్ అండి. దీని గురించి ఏ విషయం కావాలన్నా కూడా నెంబర్ ఉంటుంది, ఒకసారి కాల్ చేయండి. అన్ని క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన SRT ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.